Basically, chicken is very hot, madam. With your presence, it's become more hot. పేరు చరణ్. నాతో పాటు విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చదివారు. అంటే 1 year జూనియర్ అనమాట. రీసెంట్గా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, బ్రదరు మన జూనియర్ ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టారు, ఒకసారి పోయి కలువు అని చెప్పి. మన లోకల్లో దొరకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ వీళ్ళు తీసుకొచ్చి మనకి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. చెప్పినా కదా స్టార్ట్అప్ ఇది. స్టార్ట్అప్ని ఎప్పుడు చాలా మంది బ్రదర్ స్టార్ట్అప్ వీడియోస్ చేయడానికి చాలా మంది అడిగారు. అమెరికన్, మెక్సికన్, ఫ్రెంచ్. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ డిషెస్ మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళాలంటే వీసా, పాస్పోర్ట్, డబ్బులు ఎన్ని ఖర్చు ఏం అసలు గచ్చిపోలి రండి, మన వాళ్ళు పెడతారు ఇక్కడ. ఫస్ట్ క్రష్ బ్రో. మొదటి క్రష్ చెప్తే బాగోదేవా? పర్లేదు చెప్పు. కాంపిటీస్ అబ్బాయిని చేసావా ఏంటి? ఫస్ట్ క్రష్ డాడీయా? కాదు, అన్నయ్య, తమ్ముడు అట్లాంటివి ఫ్రెండ్ ఇప్పటికీ ఉన్న టచ్ లో? ఎవరు అతని పేరేంటి? నా మెర్రలో నేను చూసుకుంటే ఆడ నా ఫస్ట్ క్రష్. డాన్స్ ఎక్కడ అమ్మాయి అక్కడ వెళ్ళి డాన్స్ చేయాలి. బెంగళూరులో కూడా డాన్స్ అంటే నచ్చదు, ఎందుకంటే లేట్గా వస్తారు షూటింగ్ నుంచి, పక్క ఇంటి వాళ్ళు ఏం చేస్తారు, సో ఇదన్నీ ఉంటుంది. అండ్ సింగిల్ పేరెంట్, సో ఇంకా ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటుంది. ఏరియల్ యాక్ట్ చేశాను నేను డీలో. నేను మమ్మీకి రిహర్సల్ వీడియో చూపిస్తే నేను ఓకే ఓకే అన్నారు. మా ఎంత చేస్తున్నాను నీకేం అనిపించట్లేదా పైనుంచి అని అలా ఫాల్ చేసేది ఉంది అంటే నాకేం చెప్పలేదు, పర్ఫార్మెన్స్ అయ్యాక చెప్పారు. నేను ఆ రోజు నాకు భయం అని ఉంటే నువ్వు చేసేది కాదు కదా, నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. మై మమ్ ఇస్ ఎవ్రీథింగ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికి నా ముందు మీకు సబ్స్క్రిప్షన్ చెప్పాలి. అమ్మో తెలుగులో భలే చెప్పింది బాబా. అదే రైటేలే. So please don't forget to subscribe Tasty Teja. Please do like, share and press the bell icon. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ తేజ. ఏంటి టేస్టీ తేజ తప్ప ఐశ్వర్య వచ్చేసింది అనుకుంటున్నారా? అదే మ్యాజిక్. టేస్టీ తేజని వదిలేయండి ఇప్పుడు. ముందు నేనే టేస్టీ తేజ పేస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ తింటా, కొంచెం లావ్ అద్దామని, కొంచెం ఆయన ఇంకా లావ్ అద్దామని. సో టేస్టీ తేజ మీకు కావాలా? వస్తారా? వీళ్ళు ఫుడ్ అంటే నేను పేస్ట్ తీసుకున్నాను వదలరు. ఫుడ్ మెయిన్ తేజ ఉండాలి. యాక్చువల్గా ఐశ్వర్య అడిగితే టేస్టీ తేజ ఇది, తేజనే వస్తాడు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు? ఓన్లీ ఫుడ్ గురించి ఆలోచిస్తావేంటి ఐశ్వర్య? యాక్చువల్లీ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆనందంగా ఉంది. నా కళ్ళు అయితే ఇట్స్ గ్లిటరింగ్ బై సీయింగ్ ద గ్లిటరింగ్ బ్యూటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ. మామూలు లేదు అసలు. రెట్రో స్టైల్ అయితే అర్రిపిచ్చావు. యాక్చువల్లీ నేను ఈరోజు వీడియోలో బాబీ ఐశ్వర్య చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు, బాబీ ఐశ్వర్య మరి ఏంటా బాబీ ఐశ్వర్య? నాకు అర్థం కాలేదు. ఈరోజు ఆ బాబీ ఐశ్వర్య ఏంటో తేల్చేద్దాం. ఐశ్వర్య వచ్చింది బాబీ ఏడనే అంటే యాక్చువల్గా ఒకళ్ళు చాలరే అని చెప్పి నన్ను ఒక్కరు ఆపేసి బాబీ ఏడు చెప్పిన విధంగా వస్తున్నాడంట. ఇప్పుడు వచ్చేది ఎన్నాలో హౌ మచ్ టైం వి ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. వచ్చాక కూడా ఇదే అడగాలి నేను. 5 minutes నీ ముందు ఉంటూ, లేదంటే నేను ఏం చెప్పినా చేస్తాడు అన్నాడు. వైజాగ్లో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడా? హైదరాబాద్లోనే ఉన్నాడు. సో తెలీదు ఎప్పుడు వస్తాడో ఏంటో. రాలేదంటే మేము తిందాం అంతే. ఓకే డన్ మేడం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ప్రామిస్ చేయాలి.
ఏం ప్రామిస్ సేమ్ చెప్తా కదా ఫస్ట్ చెప్పాలి అయ్యో యూ హ్యావ్ టు గివ్ ద ఓ దెన్ ఆఫ్టర్ ఐ విల్ టెల్ నో ఫుడ్ వి హ్యావ్ టు కంప్లీట్ దట్స్ ఇట్ ఓకే ప్రామిస్ ఓకే చాలు కదా ఊరికి మేడం ప్రామిస్ కదా కూల్ ఐ ఆల్సో ఐ విల్ ప్రామిస్ యూ నేనే అడగలే ప్రామిసెస్ కాదు బ్రో వాట్ ఈస్ దిస్ క్వీన్ అమ్మ పేరు రాణి అని అమ్మ పేరు సో దాన్ని ఇంగ్లీష్ లో పెట్టాను ఓ సూపర్ రాణి క్వీన్ మా మమ్మీ రాణి నేను ప్రిన్సెస్ అలాగే చూసుకున్నాను ప్రిన్సెస్ ఎక్కడ వేసుకున్నావు లేదు నేనే ప్రిన్సెస్ కదా ఐ థాట్ యు ఆల్సో రైట్ ప్రిన్సెస్ అని ఓకే మేడం నెక్స్ట్ రైట్ మైన్ ఆల్సో తేజ అనినా తేజ ఎందుకు ప్రిన్సెస్ కి మ్యాచింగ్ ఎవరు ఆ పేరు రాసుకోవచ్చు కదా హే నాకు తెలియదు మీకు తెలుసా నాకు తెలియదు అందుకే అడిగా యువరాజు ఇస్ ఫైన్ రైట్ ఇంగ్లీష్ లో చెప్పండి నేను ప్రిన్సెస్ అన్నాను ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పాను యంగ్ కింగ్ అమ్మ బాబాయ్ అది క్వీన్ కి కింగ్ ప్రిన్సెస్ కి ఏంటి ప్రిన్స్ మనకి ఇంగ్లీష్ వచ్చు ఓకే డన్ అండి మన బాబీ వచ్చేయడానికి టైం పట్టింటుంది మనం ఇప్పుడే కిచెన్ లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి స్పెషల్స్ మన కోసం రెడీ చేస్తున్నారో చూద్దామా ఓకే గ్లోబల్లీ ఈట్స్ లోకల్లీ యాక్చువల్గా మనం ఇక్కడ లైవ్ కిచెన్ అనమాట ఆ పక్కనే మనం కూర్చొని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు డైరెక్ట్గా మన ముందే ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ ఓకే ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్రదర్ 2 రెడీ చేశాడు ఇదేంటి బ్రో చికెన్ వింగ్స్ 2 చికెన్ వింగ్స్ ఏనా బ్రో ఇదేంటి హాట్ అండ్ స్వీట్ ఇదేమో చిల్లీ గార్లిక్ అండ్ హాట్ అండ్ స్వీట్ ఓకే చూస్తానికి నేను కొంచెం స్పైసీ తగ్గిమని చెప్పాను ఎందుకంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి బ్రో అయ్యాయి సాసెస్ ఉంటాయి అంటే మినిమం సైజెస్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం స్పైసెస్ కూడా ఉంటుంది స్పైసీనెస్ పిల్లలకి ఒక రకంగా పెద్దలకి ఒక రకంగా ఉంటుంది మన స్పైసీ లెవెల్ తగ్గట్టు వాళ్ళు మనకి సాసెస్ సజెస్ట్ చేస్తారు అంతే కదా బ్రో ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు ఇక్కడ బర్గరా ఓకే డన్ యాక్చువల్గా మీకు నువ్వు పని చేసుకుంటున్నావు సరే చేసుకో నీ ఇక్కడ చెప్పాలి యాక్చువల్గా తిన పేరు చరణ్ నాతో పాటు విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చదివాను అంటే 1 ఇయర్ జూనియర్ అనమాట రీసెంట్గా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు బ్రదరు మన జూనియర్ ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టారు ఒకసారి పోయి కలువు అని చెప్పి వచ్చాను దీనికి మంచి రేటింగ్ ఉంది అందుకని బ్రదర్తో మాట్లాడి ఈరోజు ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను బ్రదర్ ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడ పెట్టింది ఇది ఎగ్జాక్ట్లీ 3 months అయిందా స్టార్ట్ చేశాను నా యాక్సిడెంట్ ముందు ఒకసారి కాంటాక్ట్ చేశాడు బ్రదర్ బట్ అప్పుడు నాకు కుదరలేదు రావడానికి నాకు యాక్సిడెంట్ సెట్ అయ్యి రావడానికి 2 months పట్టింది ఈ లోపల మంచి జనాల్లోకి అయితే టాక్ వెళ్ళిపోయింది నేను కూడా టేస్ట్ చూసి మీకు చెప్దామని ఈరోజు వచ్చాను బేసికల్లీ చికెన్ ఈజ్ వెరీ హాట్ మేడం విత్ యువర్ ప్రెజెన్స్ ఇట్స్ బికమ్ మోర్ హాట్ మెనూ ఇచ్చారు మన వాళ్ళు దీంట్లో కస్టమైజ్డ్ ఏమన్నా నీకు ఒకసారి సెలెక్ట్ చేసుకుని నీకు ఏం కావాలో చెప్పి మన బ్రదర్ లైవ్లో మనకు కుక్ చేసిస్తాడు ఎప్పుడైనా ఏమైనా చేస్తుంటే మేము చెప్పకూడదంట వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపి అని మీ స్పెషాలిటీ బట్ చీజ్ ఎక్కువ ఉండని డయట్ చీట్ చేస్తున్నా ఈరోజు చీజ్ డైట్ చేస్తున్నావా చీట్ చేస్తున్నా ఈరోజు చీట్ చేస్తున్నావు చీజ్ ఎక్కువ ఇచ్చినా పర్లేదా ఎక్కువ నాకు చాలా ఇష్టం బాబీ రాలేదు సో వాడికి ముందు మేమే మెన్యూ అని చూసుకుంటున్నాం ఎందుకంటే తినకేది ఇష్టం అయితే వాడు అదే తింటాడు కంపల్సరీకి తప్పలేదు రా బ్రో ఓకే నీ రెస్టారెంట్ ఇన్ని రెస్టారెంట్స్ హైదరాబాద్లో ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఈ వీడియో చూసి జనాలు నీ రెస్టారెంట్కి రావాలి అని అనుకుంటే వాళ్ళు నీ రెస్టారెంట్ ఎందుకు రావాలి we have French taco which is like ఎక్కడ దొరకదు అన్నమాట మీద French taco తెలుసా మేడం ఫ్రెంచ్ టాకో అండ్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఫ్రెంచ్ మేడం actually I was there in Paris for 3 years ప్యారిస్ లో ఉన్నారా ఏం చేశారు అక్కడ చదువుకోవడానికి వెళ్ళారా ఓ అమ్మ మరి అక్కడ మాస్టర్స్ చేసి వై యూ కమ్ టు పుట్ హియర్ ఇక్కడికి వచ్చి రెస్టారెంట్ ఎందుకు పెట్టావు మరి I want to start my business I am foodie so బ్రో ప్యాషన్తో పెట్టావు ఇది బ్రో ఎంఎస్ గ్రాడ్యుయేట్ అండ్ ఇంట్రెస్ట్తో వచ్చి ఫుడ్ రెస్టారెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు దట్టు ఇవన్నీ కాంటినెంటల్ టైప్ డిషెస్ ఉన్నాయి మన రెగ్యులర్ ఎక్కడ మెక్సికన్ ఉంది ఫ్రెంచ్ ఉంది అమెరికన్ ఉంది సూన్ ఇటాలియన్ చైనీస్ బ్రో అది దెబ్బ అంటుంది ఏం కదా ఓకే నో ప్రాబ్లం ఓకే ఇన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి అంటే మనం రెగ్యులర్గా హైదరాబాద్ దమ్ ముక్కలు లాలీపాప్లు అవన్నీ తింటాం కదా బిర్యానీ కాకుండా కొంచెం హెల్దీ డైట్ మీల్ ఏంటి బ్రో ఈ అమ్మాయి చూసి నేను చూడలేదు హెల్దీ మీల్ వచ్చేసి బ్రౌన్ రైస్ సమ్ వెజిటబుల్స్ అండ్ గ్రిల్డ్ చికెన్ ఆర్ స్క్రాంబుల్డ్ హెల్దీ మీల్ మీరు చూడలేదంటే గూగుల్లో చూడాలి వీళ్ళ హోటల్ది ఏమేమి ఉంది అని నేను గూగుల్ చేశాను వీళ్ళు చెప్పిందంతా బాగుంది చెయ్యేసి అమ్మండి తీసావు అది బాగా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో ఏం లేదు ఇప్పుడు వద్దులే కానీ యాక్చువల్గా నాకు చాలా మంది మెసేజెస్ కొన్ని వచ్చినాయి బ్రో అదేంటంటే బ్రో నేను హెల్దీ డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను డైలీ మాకు ఫుడ్ కావాలంటే సప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు మీ దగ్గర పాసిబిలిటీ ఉందా 100% అంటే we have chicken veg
వెజ్లో వచ్చేసి బ్రోకల్లీ ఇస్తాము, చికెన్ వచ్చేసి గ్రిల్ చికెన్ ఉంటుంది, ఇంకా ఎగ్ అయితే స్క్రాంబుల్డ్ ఎగ్. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్, ఇది లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఒకసారి మీరు ఇక్కడ ట్రై చేయాలంటే డైరెక్ట్గా వచ్చి ట్రై చేయండి. అండ్ హెల్దీ డైట్ మీల్ ఎవరికైనా కావాలంటే రెగ్యులర్ బేసిస్ మీద వీళ్ళు సప్లై చేస్తారంట. మీ డైరెక్ట్ హోమ్ అడ్రస్కి ఇచ్చేస్తారు కదా, మార్నింగ్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ టైంలో వీళ్ళు సప్లై చేస్తారంట. ఆ డీటెయిల్స్ ఏముంటాయి ఏంటి అని నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. వీళ్ళ నెంబర్ డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, చూసేయండి. అండ్ చరణ్, నా తరపున విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఓకే, అది ఉందా సరే, అది తీసినాక ఓకే, ఆల్ ద బెస్ట్. దాని బ్రో ఇక ఐ మీన్ healthy with them and stay healthy. బ్రో ఇది ప్రిపేర్ చేసి మీరు అక్కడ పంపించేసేయండి. I'm waiting for more cheesy and good food. Actually, I'm waiting for you, man. Me, ఇకపై only you and me. To eat with you, that's it. ఓకే, ఇప్పుడే మనం ఐటమ్స్ అన్ని చేస్తాం, ఐటమ్స్ రెడీ అవుతుంది, మన టేబుల్ మీదకి వచ్చేస్తాం. ఇదిగో వచ్చాడు చూడు, దా బాబు దా. ఏంటి బ్రదర్, ఏం చెప్పావు నువ్వు బాబుకి? ముందు చెప్పాలి లిస్ట్ చెప్పాలి. ఏం తింటావనే లిస్ట్ కాదు బ్రో, ఎప్పుడు వస్తావని చెప్పావు. అది ఎప్పుడు వస్తావా? 5 minutes అని ఎంతసేపు 5 minutes లో నీ ముందు ఉంటా, లేదంటే నువ్వేం చెప్పినా చేస్తాను. సరే, ఇప్పుడు నుంచి టైం కౌంట్ చేయండి. 5 minutes నీ ముందు ఉంటా. మళ్ళీ ఓరే దేవుడా, చూసారా అందరూ కరెక్ట్ గా ఉన్నారు. ఏంటి నాకు ఏదో అన్నావు, 5 నిమిషాలు చెప్పాను. అన్నా అన్నావా? మిమ్మల్ని అన్నా అంటే నేను నీకు బావా అంతే కదా. సరే చేసుకో, వెనక దువ్వునిస్తా దువ్వు పెట్టలేదు, దువ్వునిస్తా దువ్వు అంటున్నా. ఓకే బ్రో, నో ప్రాబ్లం, నువ్వు ఫ్రీగా అన్నా అని పలవచ్చు, నువ్వేం కాదు బావా అని పలవచ్చు. తేజ గారు నన్ను నిన్ను కాదు బ్రో, నిన్నే పిలుస్తారు. ఓకే డన్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టేస్టీ తేజ. యాక్చువల్గా ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వీడియో మీరు నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఫైనల్లీ బ్రదర్ ఏమో వైజాగ్లో ఉంటాడు, పాప ఏమో బెంగళూరులో ఉంటుంది. ఇద్దరు తీసుకొచ్చి హైదరాబాద్లో నేను కలపలేదు, వాళ్ళే కలిసిపోయారు. కలవంగానే నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ D10 ఐ మీన్ ఆ D10 అప్పటి నుంచి ఫస్ట్ ఐ మీన్ కంటెస్టెంట్స్లో బాగా వైరల్ అయిన చోటు అంటే మీ ఇద్దరే. ఐ మీన్ అప్పటి నుంచి ఇప్పటికీ ఆ కెమిస్ట్రీ అనేది మీ ముందు ఐ మీన్ మీ మధ్య అయితే నడుస్తుంది. అండ్ ఆ కెమిస్ట్రీ గురించి విశేషాలు మనం తెలుసుకుందాం. బట్ ఆకలేస్తుంది, ఇబ్బంది పెట్టిన బ్రదర్ని. లేట్ చేయకుండా ఫుడ్ అయితే తెప్పించేస్తున్నాం బ్రో. సో మీకు ట్రేడ్ మార్క్ ఉంది కదా, చేద్దాం. ఓకే డన్. ఈరోజు ఐ మీన్ మనం ఆల్రెడీ ఒకటి చేసాము, అది మిస్ఫేర్ అయిన వీడియో. ఈరోజు బాబీ వచ్చాడు కాబట్టి బాబీతో చేపిస్తాను. అది బాబీ ఏం లేదు, తేజ ఈజ్ సో క్యూట్ అని చెప్పి ఇట్లా ఫుడ్ వచ్చింది. బాబు ఎప్పుడు క్యూటే వచ్చే మరి నువ్వు క్యూట్ కాదు బ్రో, చెప్పింది చెయ్యాలి. సరే ఇప్పుడు కాదు, అసలు నేను చెబుతా. క్యూట్ కాదు, తేజ ఇస్ ఫట్. అది ఇది బాగుంది, ఇది హైలైట్. అయినా రాలా, ఇది ఫ్యాట్ కాదు, ముద్దు, బబుల్ బబ్లీ. ఓకే ఇప్పుడు నేను చెప్తాను అసలు. వీళ్ళిద్దరు చెప్పింది రాంగ్ బ్రో. ఐశ్వర్య ఇస్ సో హాట్. నువ్వు క్యూట్ కాదు, నేను బ్యాడ్ కాదు, నన్ను హాట్. ఏదైతే మరి నువ్వు ఇది దీనికా తనకా హాట్ అన్నది మరి నీకు అర్థం అది మ్యాజిక్. ఓకే డన్. యాక్చువల్గా ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఇక మనం లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాము. బట్ టేస్ట్ చేసే ముందు ఈ ఐటమ్ నేమ్స్ ఒకసారి మనం భయ్యాన్ని కనుక్కున్నాం. చరణ్ బ్రో వన్స్ కమ్ అండ్ అటాక్. బ్రో ఇప్పుడు నాకు ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఈ నేమ్స్ అర్థమైంది, నేను చెప్తాను. ఇది హెల్దీ డైట్. మై ఫేవరెట్. యా మై ఫేవరెట్ ఇస్ ఐశ్వర్య ఫేవరెట్ ఇస్ హెల్దీ డైట్. భయ్యా ఏంటి భయ్యా నా ముందు నువ్వు మీ డాడీ అంటావా? ఓకే ఓకే కూల్ నువ్వు ఉన్నావా సగం మర్చిపోయాను. బ్రో మై డాడీ లేనప్పుడు అంటావా? చాలా తప్పు బ్రో. బ్రో ఇదేంటి బ్రో? గ్రిల్ చికెన్, పెరి పెరి గ్రిల్ చికెన్, బ్రౌన్ రైస్, కీరా, బీన్స్, కార్న్, జలపీనోస్, ఆనియన్స్, టొమాటోస్. ఓకే డన్. ఇది హెల్దీ డైట్ అన్నమాట. మీకు కావాలంటే డైలీ సప్లై చేస్తారు. బ్రో ఇదేంటి బ్రో? బరీటోనా? యా. ఇట్ మీన్స్ లోపల ఏంటి మనకి ఉంది స్టఫింగ్? రైస్, బీన్స్, పన్నీర్, నైస్, లెటస్, పన్నీర్. ఓ డన్. వెజ్ ఇది? యా. ఓ సూపర్. ఏనా ఇది బర్గర్ కదా? యా, దట్ ఇస్ క్రీమీ బర్గర్. Creamy chicken burger. Chicken burger. Herbs bread with the harissa sauce and double cheese. Creamy Double cheese for. ఇదేంటి బ్రో ఎంత పెద్దగా ఉంది? That is sandwich, submarine sandwich. అది submarine లో ఉంటుంది, అందుకని దాని submarine sandwich. సబ్మెరైన్ శాండ్విచ్. సబ్మెరైన్ శాండ్విచ్. Multigrain bread అన్నమాట. Healthy option. That was also chicken? Yeah, it is tikka chicken. Okay. This one bro? That is French taco and special item French here. taco మీ దగ్గర స్పెషాలిటీ ఇదే అన్నారు కదా. ఓకే ఫస్ట్ అదే. French taco. నాకే కొంతమంది పేరులో టాకో చేయాలి అంటున్నారా? కాదు.
ఫ్రెంచ్ టాకో అంట నేను చెప్తాను చికెన్ వింగ్స్ చికెన్ వింగ్స్ ఇది చికెన్ వింగ్స్ ఇది ఏంటంటే చిల్లీ గార్లిక్ చిల్లీ గార్లిక్ హాట్ అండ్ స్వీట్ హాట్ అండ్ స్వీట్ మటన్ చిల్లీ గార్లిక్ అనగాక ఓకే ఓకే హాట్ అండ్ స్వీట్ ఓకే ఓకే డ్రింక్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా అదేంటి బ్రో దట్ ఈస్ బ్లూ ఓషన్ బ్లూ ఓషన్ Yeah. ఓషన్ బ్లూ గానే ఉంటుంది బ్రో గ్రీన్ గా కూడా ఉంటుంది మన దగ్గర అయితే పాచిగా ఉంటుంది అందుకే అలాగే ఇది బ్రో దట్ ఈస్ ఐస్ ఐస్ టీ ఐస్ వయ్యా ఐస్ టీ ఐస్ టీ ఐస్ టీ. మొత్తం ఐస్ వదే ఐస్ బ్రో, నాకు అర్థం కాదు కంటెంట్ మా ఇద్దరు గురించి తీసుకొచ్చా నువ్వు సక్సెస్ఫుల్ తీసుకొచ్చా ఒకసారి టేస్టీ ఏదో వచ్చిందా టేస్టీ ఏదైనా టేస్ట్ దట్ ఈస్ మింట్ మోయిటో మీన్ కొంచెం ఐ నో ఇట్ అండ్ ఐ లవ్ ఇట్ ఓకే దట్ వన్ మేడం ఐ గాట్ ఇట్ నేను అందుకే బ్లూ డ్రింక్ తాగుతున్నా ఓకే డన్ బ్రో థ్యాంక్ యూ యాక్చువల్లీ కంటే మీరు టేస్ట్ చేస్తాం దున్నేస్తాం అండ్ టేస్ట్ చేసి చెప్తాం నీకు కూడా చెప్తామండి దీనికి డిస్క్రిప్షన్ అలా స్విగ్గీ అండ్ జొమాటోలో ఉందిగా ఇది స్విగ్గీ జొమాటోలో ఉంది ఆఫర్స్ కూడా రన్ చేస్తాం ఆఫర్స్ ఏంటి బ్రో ఆఫర్స్ 50% జొమాటో 40% ఇన్ స్విగ్గీ 50-40 ఓరే నాయన ఏంటి ఇది ఇన్ని వీడియో చేశాను కానీ ఎంత పర్సెంటేజ్ నేను చూడలేదు గుడ్ లక్ బ్రో అండ్ మీ యొక్క వచ్చేవారు ఆటోమేటిక్గా తగ్గిపోతావు కదా ఇది కాకుండా పర్సనల్ గా కూడా దీస్ గైస్ గోనా డూ ది కస్టమైజ్డ్ ఫుడ్ మీకోసం ఎవ్రీథింగ్ ఇస్ కస్టమైజ్డ్ Yeah. యాక్చువల్లీ So శాండ్విచ్ we బర్గర్ బరిటో See. ఎవ్రీథింగ్ ఇస్ కస్టమైజ్డ్ బ్రో ఇదే బ్రో nachos with salsa sauce సూపర్ బాగుంది డన్ బ్రో సారీ అండ్ సాసెస్ కూడా ఉన్నాయి వేరే వేరే డిఫరెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ సాస్ అన్ని తెలుసుకొని చెప్పాలని చచ్చిపోతాను అన్నీ ఉన్నాయి ఫస్ట్ మనం వెజ్ ఫుడ్ తినేద్దాం సాస్ డబ్బాలో పెయింట్ డబ్బాలో ఉన్నాయి సాసేరా నాయన అసలు అవైతే ఓకే అన్ని సార్లు మనం తెలియదు కానీ కొంచెం ట్రై చేద్దాం వీటిలో డన్ బ్రో థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ థాంక్యూ సో మచ్ సరే నాకు బ్లూ డ్రింక్ కావాలి ఏ లేదు లేదు నువ్వు ఆల్రెడీ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నావు బ్లూ డ్రింక్ నేను తాగాలి నాకు అర్థం కాలేదు సార్ అదేంటి బ్రో అదంతే బ్రో ఇంకా నేను బ్లూ చేసుకున్నాను ఆ బ్లూ డ్రెస్ అడగలేదు ఇంకా భయ్యా నువ్వు మరీనా అయితే బ్లూ డ్రింక్ మేడం నీకు బ్లూ కావాలా పర్వాలేదు ఐ ట్రై మెంట్ దిస్ టైం ఓకే నేను ఏదైతే ఎంచుకున్నానో దాని గురించి ఖచ్చితంగా ఆవిడ కాంప్రమైజ్ అవుతుంది అవ్వాలి అది చాలా సెకలు ఉన్నారా నీలో అంటే అది ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది నా వైపు అలా చూడదు బ్రో ఈ రోజు two boys are had lot of expectations ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది టేస్ట్ చేద్దాం మేడం తీసుకోండి బ్రదర్ నువ్వు తీసుకో ఒకటి అంటే నాకు పెట్టకుండా నువ్వు తినేస్తున్నావా అరే నాయన ఇప్పుడు ఇద్దరు నోట్లో తినిపించుకునేంత కాదు it's nice serve some nachos Yeah. with that అండ్ కోరమండల్ గేట్ హైదరాబాద్ ప్యూర్లీ వెజ్ అంట రైస్ ఉంది అండ్ పన్నీర్ sweet corn ఫస్ట్ యాభై బయట మేడం మనంతా మోహల్పాలెం బీట్ అంత క్లోజ్ గా అంత స్టైల్గా తినడం చాలా కష్టం అదో మీ ఎలా తిన్నా చూడండి మీరు రైస్ గీసు మొత్తం వచ్చిందంట ఓకే నెక్స్ట్ కమింగ్ ఎలా ఉంది వాళ్ళు అలా చేస్తే అలా ఉంది కదా సేమ్ వేసేసాడు బాగా వేసేసాడు చాలా బాగుంది ఐఎమ్ ఫస్ట్ టైం ట్రైయింగ్ ఇట్ ఇష్యూ వైష్యూ ఇష్యూ కదా నాయన బ్రో ఏ ఊరు మందే వైజాగ్ నాటు ఆ రైసు ఏంటది ఇంకా పన్నీరు beans బీన్స్ కార్న్ అన్నీ మిక్స్ చేసి ఇచ్చారు బర్రీతో సాస్ కూడా ఉంది ఇక్కడ సాస్ కావాలంటే దాంట్లో మనం మిక్స్ చేసుకోవచ్చు బట్ ఓకే ఐ విల్ ఈట్ డైరెక్ట్లీ బ్రదర్ ఎన్ని ఓకే నెక్స్ట్ టైం మనం పందెం పెట్టుకుందాం విత్ ఇన్ హౌ మెనీ బైట్స్ విల్ కంప్లీట్ ఇట్ అని okay తింటమే ఇందులో మ్యాటర్ అంతే ఇంకేం లేదు కాకపోతే ఇందులో రైస్ ఎందుకు వేసాను నాకు ఎప్పుడు అర్థం కాదు కానీ చాలా that's బాగుంది the specialty బ్రో యాక్చువల్లీ యు ఆర్ ఫ్రమ్ వైజాగ్ షీఈస్ ఫ్రమ్ బెంగళూరు బట్ హౌ యూ బోత్ మ్యాచ్ అప్ డి డి యాక్చువల్ ఫస్ట్ బ్రో యాక్చువల్గా మీది నేను ఇప్పటికీ నాకు తెలిసి పండు బ్రో తర్వాత మీది ఒకటి ఉంటుంది కదా అదే టాప్ రేటింగ్ ఇన్ డి ఐ మీన్ వ్యూవర్షిప్ కూడా ఇప్పుడు మీరు ఈటీవీ డీకి వెళ్ళి చూస్తే ఆ ఓల్డ్ వీడియో ఐ మీన్ మోస్ట్ పాపులర్ అంటే వీళ్ళిద్దరు సెకండ్ వీడియోలో థర్డ్ వీడియోలో ఉంటుంది అంతగా ట్రెండింగ్ అయ్యారు అప్పట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుందా మధ్యలో ఏమి సాగుతుందా తెంచట్లేదు ఎక్కడ తెగదది ఓకే బ్రో ఫస్ట్ టైము ఐశ్వర్యం చూడంగా మీ ఫీలింగ్ ఏంటి స్టార్టింగ్ డి స్టేజ్ మీదకి చేయడానికి వెళ్ళినప్పుడు అందరూ ఓకే బాగానే కనిపించారు కానీ ఈవిడ ఎందుకు స్పెషల్ కనిపించింది నాకు ఇప్పుడు అర్థం అంత కాదు స్పెషల్ ఏమన్నా బ్రో నాకు అర్థం కావట్లేదు ఒక స్పెషల్ బ్రో ర్యాబిట్ స్మైల్ మామూలు ఉండదు పాపదే మరి అది అండ్ దట్టు స్కిన్ కూడా డస్టీ స్కిన్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఏమో అంత డస్టీ స్కిన్ కాదు dusky డస్కీ అంటారు దాన్ని అంటే నేను బరిటో అంటే ఐ మీన్ ఇక్కడ గ్లోబల్ ఐ మీన్ మన లోకల్లో దొరకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ వీళ్ళు తీసుకొచ్చి మనకి ఇక్కడ సర్వ్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ మీకు ఇలాంటి కొత్త రెస్టారెంట్స్ మీకు ఇన్వైట్ చేస్తున్నందుకు ఐ మీన్ మీకు పరిచయం చేస్తున్నందుకు ఐ మీన్
చెప్పినా కదా స్టార్ట్అప్ ఇది. స్టార్ట్అప్ని ఎప్పుడు చాలామంది బ్రదర్ స్టార్ట్అప్ వీడియోస్ చేయడం చాలామంది అడిగారు. ఇది వన్ ఆఫ్ ద స్టార్టర్స్ అనమాట, స్టార్ట్అప్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క స్పెషల్ మంచి ట్యాకో. షల్ వి ట్యాకిల్ ఇట్? యా, హ్యావ్ ఇట్. బ్రో నాకు పెట్టకుండా తినేస్తున్నారు ఇది. మనోడు కుక్కర్ చికెన్ తినకూడదు. It's very yum. I guess stuffed fries and all is in this, no? తినేస్తున్నారు భయ్, నాకు పెట్టకుండా చికెన్. నువ్వు ముందు చెప్పాలి నాకు చికెన్ తినరబో ఈ రోజు అని. బ్రో చాలా రోజుల తర్వాత ఫుడ్ని ఆస్వాదిస్తున్నా. ఎందుకంటే మొత్తం చికెన్ వెళ్ళింది లోపలికి, చీజ్ వెళ్ళింది పైన, ఈ రొట్టె పోయింది అండ్ ఫ్రైస్ పోయి, ఎవ్రీథింగ్ లోపల మిక్స్ అయ్యి గ్రైండర్లో పోయి అమ్మా సూపర్ ఉంది. లాస్ట్ ఏడవుతుంది ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా. అదొక లోపలికి వెళ్తారంటారు కదా తినేసి, అటువంటి ఫీల్ నేను ఇక్కడ పొందుతున్నా. నేను కూడా తిన్నా చిప్స్. వేరే లోపలకి వెళ్తాను ఇప్పుడు, మీరే కాదు నేను కూడా ఉంటుంది. చిప్స్ దేనికి బా nachos is having కొరుకుతుంటే సౌండ్ వస్తుంది చూడు. అదే తింటుంటే సౌండ్ వస్తుంటే వేరే లోకంలోకి వెళ్తా అంటారు కదా, ఇదో వేరే లోకం. ఆఫ్టర్ ది హాబీస్ యువర్ లైఫ్ అదొక్కటి చెప్పుకొని ఇప్పుడు ఐ మీన్ ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ అయితే నేను ఒక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నా. డాన్సర్గా, యాక్టర్గా? అవునా బ్రో? వెబ్ సిరీసే చెప్తా, అది రివీల్ చేద్దాం తర్వాత. బాబేమో వెబ్ సిరీస్ ఐ మీన్ మెయిన్ లీడా, చిన్న టచ్ అప్ ఉంటుందా తర్వాత అప్పుడు చెప్తాం. బాబేమో వెబ్ సిరీస్, పాపేమో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్. ఐ మీన్ హీరోయిన్. బ్రో నువ్వు మంచి మంచి అట్లా అనమాకు బ్రో. సర్లే చెప్పు. వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఆఫ్టర్ టీ ఎలా ఉంది? ఆఫ్టర్ టీ అంటే నథింగ్ నార్మల్. స్టార్టింగ్ లైఫ్ కన్నా డీకి వెళ్ళి వచ్చిన తర్వాత లైఫ్ వేరే మొత్తం అంతా. ఆ వేరే ఏంటంటే బయటకి ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపట్టడం, సెల్ఫీస్ అని అడగడం. నిజం చెప్తాను, మీరు చూసిన వాళ్ళు మమ్మల్ని ఎంతగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్గా పుట్టడం నిజంగా అది ఒక పెద్ద వరం నన్ను అడిగితే. మేడం మీరు లేదు, చాలా సాంగ్స్ వస్తున్నాయి. మూవీ లీడ్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ అయి ఉంటుంది ఆల్రెడీ. 2-3 సాంగ్స్ మీరు చూసుంటారు ప్రెసెంట్ గా. బారీ అనే మూవీ అండ్ 3 బారీ ఓకే బారీ అండ్ బస్ లోపల చేసింది డోపమైన్ కూడా. డోపమైన్ అని చెప్పి ఒక కొత్త న్యూ ఆల్బమ్ సాంగ్ చేశారు ఐశ్వర్య గారు. అండ్ ఇన్ఫినిట్ మీడియాలోనే రిలీజ్ అయింది మ్యూజిక్. ఇప్పుడు మ్యూజిక్ లో రిలీజ్ అయింది. ఈ కింద డిస్క్రిప్షన్ లో మేడం గారు సాంగ్ కూడా ఇస్తాను, ఛానల్ లింక్ కూడా ఇస్తాను. అండ్ ఎప్పుడు డీలో ఎలాగైతే సపోర్ట్ చేశారో వేరే వీళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అలాగే సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దిస్ చికెన్ వింగ్స్. మేడం ఇదేంటది? చిల్లుగారే. ఓకే తింటారా? సారీ. ఓకే అయితే ఇప్పుడు మనం బ్రో ఇదేంటి బ్రో? చీజ్ నాచోస్. చీజ్ నాచోస్. నాస్టీ చాస్. నాచోస్. చీజ్ నాచోస్ బ్రో. చీజ్ ఏది, నాచోస్ ఏది? ఇగో చీజ్ ఇది, నాచోస్ ఇది. ఏది? ఇగో ఇది. అది ఫోన్ అయ్యా స్వామి, నువ్వు కాదు ఫోన్ లో కనబడుతుంది కదా ఇది. నాయనో దేవుడు, నువ్వు డీప్ గా నిజంగా రావాలి జబర్దస్త్ నువ్వు రేపు వద్దునేగా. సరే ఇది తిను బ్రో. చీజ్ మిక్స్ చేసి తిను, ఉట్టి నాచోస్ కాదు. ఇదిగో ఇలా పెట్టి ఇలా తీసి ఇక్కడ నుంచి వేవి ఇలా తీసి నీకు పెట్టినట్టు పెట్టి నేను తింటాను. ఇవి పైన చీజ్ ఏంటి చీజరా? ఇది ఉంది చూసావా? ఇది దీని ఫ్లేవర్ పోతుంది ఇది తింటుంటే. ఎక్కువ ఉంది కాబట్టి, కానీ బాగుంది, చాలా బాగుంది. అంటే ఇది తింటుంటే ఎందుకు మనోడు అన్నాడు కదా, తింటుంటే వేరే స్వర్గంలోకి వేరే లోకంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది అన్నాడు కదా. అంత లోకంలోకి ఎందుకంటే మీరు చికెన్ తింటారు కాబట్టి మీరు లోకంలోకి వెళ్తారు, నేను తింటాను కాబట్టి నా లోకంలో ఎంజాయ్ చేస్తున్నాడు. హ్యావ్ ఇట్. చిల్లు గార్లిక్. చికెన్ చిల్లు గార్లిక్. చిల్లీ గార్లిక్. చిల్లు గార్లిక్. చిల్లు గారే మీరు చిరుగాలి లాగే చెప్తున్నారు. కోలికూర చిల్లి గారి అంతే, అదే ఆగారే. చిల్లీ గార్లిక్ మీకు అర్థం కాదు, చిల్లు గారే అన్న. దాన్ని పైన నువ్వులు వేసి ఆ స్టఫింగ్ చిల్లీ గార్లిక్ వేసారు. స్టఫింగ్ బ్రో. ఇందులో ఏమైనా బాగుంటుంది చెప్పండి? ఏంటిది? దేశీ ఫ్లేవర్ మకానీ గ్రేవీ అంట. మకానీ ఇక ఆ నువ్వులు ఆ మిక్సింగ్ సాంగ్ మిక్సింగా, అందులో ఉన్న మిక్సింగా బ్రో. వెళ్ళిపో, ఏదో మిక్సింగ్ వెళ్ళిపో. చెప్తాడు, చెప్పు. మీరు ప్రశాంతంగా తినేదానికి కూడా వదలట్లేదు. అవ్వదు, అలాగవుతుంది బాబు పక్కెళ్ళాడుకోమ్మా. కొంచెం స్పైసీ లెవెల్ తగ్గించేస్తాను. బాగా నల్లగా ఎక్కింది మంట. ఇంత కారం కూడా తిన్నారా మీరు? ఈ మధ్య డైట్ మేడం లోపల దాకా బీభత్సంగా స్టఫింగ్ ఐ మీన్ బాగా ఉడికి ముక్క అయితే సూపర్గా, నాకు బాగా నచ్చింది కూడా.
మేడం మీకు ఎలా ఉంది? బాగుంది. నాలా మీరు చెప్పినట్టు స్పైసీగా లేదు, టేస్టీగా. మరి నాకెందుకు స్పైసీ తింటావు నువ్వు? అలా ఆల్రెడీ ఆడుకుంటా ఆ స్పైసీ మీద ఈ స్పైసీ పెరిగి రాదంట. అంతే మరి రెండేళ్ళ కావాలి. వాడు బాంబులో ఉన్నాడు. గమనించావా పాప చేరా ఉంటుంది తర్వాత రీల్ ఉంటుంది దాంతో. అందుకే తీరం బ్రో స్వీట్. ఓకే బ్రో, నన్ను మీకు ఉమ్మని చెప్తున్నారు అందుకే తీసుకోండి. కాదు నేను తిన్నా కదా, అదొకటి ఉంది కదా. మేడం స్వీట్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై దిస్ ప్లీజ్. ఓకే బ్రో, నువ్వు అట్లా ఖాళీ కూర్చుంటే నాకు ఇబ్బంది అవుతుంది అంటారు. మా బాబీ అన్న పిలిచి మాకేం పెడతలేదు. పెట్టట్లేదు ఇది. ఒరే నీ దొంపదగా ఓకే బ్రో, నీ ఫస్ట్ క్రష్ బ్రో. మొదటి క్రష్ చెప్తే బాగోదేమో. పర్వాలేదు చెప్పు. చెప్తే బాగోదంటే ఎవరున్నారు? నాకు తెలిసిన ఏం కాదు వేరే. సీరియస్ గా కాంపిటీస్ అబ్బాయిని చేసావా ఏంటి? ఏమన్నా నువ్వు ఎన్నిసార్లు ఏ అన్నా బి అన్నా సి అన్నా డి అన్నా అబ్బాయినే ఫస్ట్ క్రష్. డాడీయా? కాదు, అన్నయ్య తమ్ముడు అట్లాంటి వచ్చే బ్లడ్ రిలేషన్. అబ్బాయి ఎట్లా ఫస్ట్ క్రష్ ఏంటి బ్రో? అబ్బాయి ఏంటి నాకు అర్థం కాదు. అంతే. ఫ్రెండ్ ఇప్పటికీ ఉన్న టచ్ లో? ఎవరు అతని పేరేంటి? నా మెర్రలో నేను చూసుకుంటే ఆడ నా ఫస్ట్ క్రష్. టచ్ లో ఉండడం ఏంటి, డైలీ ఉంటాను లైన్ లో. ముక్క బాగుంది. నెక్స్ట్ ఏంటంటే డైట్ ఫుడ్ తిన్నాం. డైట్ ఫుడ్ లాస్ట్ లో తిందాం. ఎంత తిని బాగా డైట్ ఫుడ్ చివరికి తింటా. చెప్పు బ్రో, సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్. నిజంగానా? నిజంగా బ్రో. శ్రీముఖి. శ్రీముఖి గారా ఫస్ట్ క్రష్? ఎప్పుడు చూసి అవుతాను నువ్వు? అప్పుడు ఎప్పుడు చూసినట్టు గుర్తు, జులై సినిమాలో. సినిమాలో చూసి ఇండస్ట్రీ కాదు బ్రో, పర్సనల్ గా స్కూల్ కాలేజా? అలా అందుకే చెప్పాను, చెప్తే బాగుంటుందా బాగోదని. మళ్ళీ కూడా స్కిప్ చేస్తున్నా. ఓకే, ఇబ్బంది పెట్టను, వదిలేసేద్దాం బాబుని. నా ఫస్ట్ క్రష్ చెప్పనా? Don't tell my name. I'll be reveal our. కమలాసన్. అవునవును భయ్యా చెప్తుంటా వినండి. వీళ్ళు యాక్చువల్ గానే ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా పెట్టుకున్నారు. చెప్పండి మేడం. అంత సీన్ లేదు. అది లేదంట. ఎందుకు? ఓకే సినిమా బ్రో లేదండి బ్రో. అర్థంలో నాకే చెప్తున్నాడు. డన్ మేడం, చెప్పండి. సంవాద్ బీటెక్, ఐ మీన్ స్కూల్ కాలేజ్ ఫస్ట్. యాక్చువల్లీ నాకు స్కూల్ నుంచి తెలుసు. సో చాలా క్యూట్ గా గోలుగా గోల్ అంటే ఫుట్బాల్ ఆడేవాడు. పేరేంటి? సంవాద. నోట్ చేసుకో. ఫీడ్ మనవాడు చేస్తాడు రేపు నుంచి వాడికి అంటే మామూలుగా ఉండదు. అరే సంవాద్ ఏడన్నారు అయ్యా నువ్వు. ఓకే డన్ అండి. ఈ స్వీట్ తిన్నాము, చిల్లీ గారి తిన్నాము, అదే చిల్లీ గార్లిక్ తిన్నాము. బ్రదర్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్. అరే బ్రదర్ నువ్వు ఎప్పడాలు కూడా తిన్నాము. అంటే బేసికల్ గా బ్రదర్ వెజ్ అంటే అందులో వెజ్ లో డిఫరెంట్ బర్గర్స్ అండ్ మనోడు వెజ్ లో ఈ అప్పడాలు నచ్చినాయి అని అప్పడాలు కాదు, దీని అప్పడాలు అంటే పాపడాలు. నాచోస్, చీజ్ నాచోస్. సరే ఓకే, సబ్మరైన్ బర్గర్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వీట్ బ్రెడ్ అండ్ లోపల మనకి చీజ్ వేసారు, పెరి అండ్ టిక్కా చికెన్, చీజ్ అండ్ ఆల్ స్పెషల్ ఐటమ్స్ అన్నీ కలిపి ఒక్కసారి నొట్టు పెడితే ఉంటుంది నా సాగరంగా. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్దామా? వెళ్ళిపోదాం. నా చేయి కూడా పట్టుకోపోయి నేను కూడా వచ్చేస్తాను నీతో. ఎలా నేను తెల్లాపోతున్నాను కదా. చేపడు నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు. యాక్చువల్లీ ఈ వీట్ బ్రెడ్తో ఆ లోపల మిక్సింగ్, ఆ స్టఫింగ్ అంతా సూపర్ ఉంది. మెయిన్గా మనం లోపల తినగానే ఆ యొక్క చికెన్ యొక్క ఫ్లేవర్ నోటికి తగిలి సూపర్ అంతే. అండ్ నేను ఇప్పుడు సపరేట్గా ఈ చికెన్ మనకు దాంట్లో ఇచ్చారు ఆల్రెడీ. ఆయిల్ మెయిన్ ఎందుకంటే డైరెక్ట్ బ్రెడ్ ఇవన్నీ దాంట్లో వస్తారు కాబట్టి ఆయిల్. అసలు యాక్చువల్లీ నాన్ వెజ్ లేనిదే నాకు ముద్ద దిగదు, కానీ ఆ కుక్క నాకు ఎందుకు ఫ్రెండ్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. సో దానివల్ల కుక్క కలిసిన బాబీ. డీటెయిల్లో ఇప్పటిదాకా మీ ఇద్దరు జరిగిన సాంగ్స్ కానీ ఒక బెస్ట్ మూమెంట్ మీకు బాగా గుర్తుండిపోయింది బ్రదర్, అది నాకు బెస్ట్ మూమెంట్ బ్రో, ఐశ్వర్యతో నాకు జరిగిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని మీరు అనుకునే మూమెంట్ ఏంటి? దేవత సాంగ్లో మొత్తం అంతా బెస్టే. దేవత సాంగ్, ఓ దేవత దేవత, అది నా బెస్ట్ మూమెంట్. నన్ను ద వర్స్ట్ బ్రో, జరగకుండా ఉంటే బాగుండు, అనవసరంగా మా ఇద్దరి మధ్య జరిగిందే అని అనుకుందే. అది జరగకూడదు అంటే ఏం లేవు భయ్యా, ఇది జరుగుంటే బాగుండేది అనిపించింది. అదే చాలా
మేడం సేమ్ క్వశ్చన్ టు యూ మేడం. బెస్ట్ మూమెంట్ విత్ బాబీ. ఐ గెస్ ఫస్ట్ నన్ను లాగి స్టేజ్ మీద పట్టుకొని డాన్స్ చేసి నన్ను బ్లాంక్గా ఉన్నా. మా అందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ అయిపోయింది. సెకండ్ స్కెడ్యూల్కి 4 స్పెషల్ ఎంట్రీస్ ప్రియామణి మ్యామ్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది. వచ్చి నేను యాక్చువల్లీ రిహర్సల్స్లో చూసాడు. ఈ వాజ్ డాన్సింగ్ నైస్. నేను ఆ రోజు రెడ్ హాట్ సీట్లో ఉన్నాం కదా, నేను అక్కడ కూర్చున్న ఐ వాజ్ నార్మల్, ఎవరో డాన్స్ చేసి సడన్గా వచ్చి నన్ను ఇలా చేసి వెళ్ళాడు. అలాగే అందరు నన్ను చూస్తున్నారు ఎందుకు అని. ఇంకా గ్యాప్లో పర్ఫామ్ చేసేసాడు. ప్రదీప్ సార్ వచ్చాక మాట్లాడతారు కదా, అప్పుడు మ్యూజిక్ వేస్తారు. మళ్ళీ ఫ్లోర్ మూమెంట్ చేసుకుని వచ్చి నన్ను ఇలా కొని డాన్స్ వెళ్ళి ఇలా ఇలా ఫుల్ చేసి. అదైతే తినికి చెప్పలేదు, మా మాస్టర్ నాకు చెప్పలేదు, నేను చేస్తున్నట్టు ఎవరికి చెప్పలేదు. ఎందుకు చేసావు? అదేంటో తెలియలేదు భయ్య. ఆ చివరి ఫ్లోర్ మూమెంట్ స్టార్ట్ చేశాను. ఐశ్వర్య వైపు వెళ్ళు 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 అన్నది చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈ పిల్లలు లాగ్గానే ఇచ్చి నేను రాను అనాలి కానీ పద నేను కూడా వచ్చాను. బాగుంటది కదా అలా చేసిన. స్టేజ్ మీద ఇట్లా అనకూడదు కదా. అదే ఇప్పుడు మనం ఫ్లోర్ ఇట్ అనొచ్చు, అది కెమెరా కొడతారు. ఇది కూడా కెమెరా. అందుకే అన్నా అంటున్నా ధైర్యంగా ఏంటంటే కొట్టింది. ఓకే మేడం, ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ విత్ బాబీ. అరే ఏదో ఉందా క్యాప్చర్ చేయండిరా, గట్టిగానే ఉందిరా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు. హీ నోస్ ఐ గెట్ యాంగ్రీ వెన్ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు. అప్పుడు కొంచెం ప్రాబ్లం అయింది బాబీది. సో అప్పుడు టైంకి వాడు ఉండుంటే ఆ టైంకి ఇప్పుడు ఇంకా నేమ్ ఎక్కువ ఉండేది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేది. హీ గేవ్ అ బ్రేక్. సో ఓకే, నువ్వు చేయటం వల్ల నేమ్ కెరిగిదేందనే ఆ కోపం అంతే. అదే బ్రో, ఇష్టం ప్రేమ ఇష్టం మరి అంతే. అవి ఏం కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి నాకేం లేదు, నీకేమంటావు? ఏమంటే నా ట్రాక్ ఎక్కేస్తున్నావు. నేను అక్కడి నుంచి చేసుకుని వచ్చే ట్రాక్. సరే, బెస్ట్ మూమెంట్ అయింది, వర్స్ట్ మూమెంట్ అయింది. ఇలా జరగకుండా ఉంటే బాగుండు. ఓకే, అదే ఏదైనా ఇది జరిగితే బాగుండేది అనిపించింది ఏమన్నా విత్ బాబీ? ఏదైనా సాంగ్ పెర్ఫార్మెన్స్ కానీ, ఏదైనా ఇతర ప్రాజెక్ట్స్ కానీ, సంథింగ్ ఏదన్నా ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ విత్ బాబీ అని అనిపించిన ఏమన్నా? D11 ఫినాలేకి మా ఇద్దరిది పర్ఫార్మెన్స్ ఉండింది. ఎలా అంటే 1918 నుంచి 2020 చేశారు కదా నువ్వు. ఆ పర్ఫార్మెన్స్ బాబీ నేను చేయాలి యాక్చువల్లీ. అన్ని సిచ్యుయేషన్స్ లో కాస్ట్యూమ్స్ అన్ని చాలా బాగా వచ్చింది. ఆ సాంగ్ నేను చూసే పండుగ కూడా బాగా చేశారు. సో ఆ సాంగ్ వీడు చేస్తుంటే బాగుండేది. సరే బ్రో, అప్పుడు చేయాలి, ఇప్పుడు చేద్దామా? చేసేద్దాం. అన్ని క్లాస్ కూర్చుంటాను. ఇది నాకు యూట్యూబ్లో రైట్స్ పడతాయి, సాంగ్ చేసేద్దాం అంట. ఓకే, వేరే మ్యూజిక్ పెడదాం. ఓకే డన్, చేద్దాం. ఏమన్నా చేసుకుందాం మనం. Now we completed. Now we are moving to that burger. Chicken burger. Okay done. Now we are shifting that. మేడం నాకైతే హెవీగా అయింది. మీరు హెవీగానే ఉన్నారు. ఏం చెప్పావురా? అందుకే హెవీ అయింది. ఏంటంటే పాప ఫుల్ జోష్లో ఉంది. ఇంపార్టెంట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడింది కానీ తగ్గట్లా. పక్కన ఎవరు ఉన్నారు? నేను. నీ పక్కన ఎవడు? ఐశ్వర్య. ఫైనల్ గా మీరు మరి నేను అంటే మీరు లెఫ్ట్ సైడ్ మాట్లాడరు, మీరు అంతా రైట్ సైడ్. వేస్ట్ బ్రో ఇదంతా, మనకంతా ఇదే. ఓకే డన్. చెప్పకూడదు కదా బాబీ నేను పేరు కదా ఇప్పుడు. వాము నేనేమన్నా యూఎఫ్ బోర్డు బాబు లేనిపోయింది ఫ్యాన్స్ కింద అన్ని వెళ్ళిపోయి. అదే మ్యాజిక్. ఏంటి బ్రో, ఎవరికి పక్కన వేసుకుని పెట్టుకుని ఎవరికి కాల్ చేస్తున్నా? మ్యాజిక్ కి మేడం క్రీమ్. అందుకే వాళ్ళకి ఇంకా నన్ను వేసి చెప్పలేదు. చెప్పద్దు, వేస్ట్. వాడికన్నా బెస్ట్ ఉంది పక్కన. అమ్మాయి ఎస్ చెప్పలేదంటే చూసారా, వేస్ట్. ఇద్దరికి చెప్పుకున్నారు. సరే ఇది క్రీమీ చికెన్ బాగా. ఈ పక్కన క్రీమ్ ఎక్కువ ఎక్కువ. కిందకి పోయి లోపలికి క్రీమ్ ఎక్కువ వేయించుకుందండి ఈరోజు చీట్ డే. అబ్బా అమ్మో, కెమెరా ఫేవరింగ్. నాకేందో నువ్వు తింటారు, నాకు నూరు ఉడుతుంది కదా. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఎదురు వాళ్ళు తినంటే ఎట్లా ఉంటుందో ఏంటో. డైట్ ఫుడ్ ఏదో. అండ్ ఇంకొకటి పార్టీ ఇస్ ఆల్సో రియల్లీ చాలా పెద్దగా ఉంది. తినగలేదు బయట అని జస్ట్ నార్మల్గా ఇచ్చేస్తారు. అండ్ దే హ్యావ్ చీజ్, నో కస్టమ్ మేడ్ చీజ్. సో ఇట్స్ వెరీ దట్స్ వాట్ ఐ లైక్. ఫ్రెంచ్ టోస్ట్ లో దట్ చీజ్ చాలా డిఫరెంట్ ఉంది. అది నేను కూడా తిన్నాను. నేను ఒక బుక్ ఓపెన్ చేస్తాను, అది ఒక బుక్ ఉంది చికెన్ గురించి. చికెన్ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి బ్రో? చికెన్. కోడిని నడ తిప్పి. వెజ్ లో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వెజ్ అంటేనే నీది బాబా? మష్రూమ్. మష్రూమ్? యు నో ఇన్ మై విలేజ్ ఆల్ కాల్ మీ యాస్ మష్రూమ్. ఏం మాట్లాడుతున్నావురా? ఫేవరెట్
నేను ఛానల్లో తిన్నానండి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ ఎవ్రీ ఐటమ్ యూ టేస్ట్ ఇట్. మెయిన్ మీల్ నేను చెప్పాను కదా గూగుల్లో చూసానని. దిస్ ఇస్ ద ప్లేట్. ఏం పాప అది? హెల్దీ మీల్. కాదు ఐశ్వర్య, ఈ ప్లేట్ని గూగుల్లో చూసావా? హెల్దీ మీల్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పారు. బ్రౌన్ రైస్ పాపకు ఫేవరెట్ అంట. ఓకే, బ్రౌన్ రైస్. హ్యావ్ ఇట్ యువర్ బ్రౌన్ రైస్. ఏది కోడి రమ్మని బాబా అంటున్నా. సర్లే కానీ ఇదే నేనైతే నాకైతే ఎవర్ గ్రీన్ చికెన్ అండి బాబు. చికెన్ ఉంటే నాకు ఎందుకు బ్రో అది వచ్చే అమ్మ దీనికోసం వీళ్ళిద్దరు నేను తీసుకొచ్చింది ఇక్కడికి. ఉంటుంది రండి. భయ్యా పాపం చూస్తాను కదా భయ్యా. మళ్ళీ మీ మధ్యలో నేను ఎందుకు, నాకు కూడా కాదు. తినండి మీరే. యాక్చువల్గా నాకు ఎవరైనా తింటుంటే చూస్తాం చాలా ఇష్టం బ్రో. అందుకే నా వీడియోస్ నేను ఎక్కువ చూసుకుంటా. బట్ ఈరోజు ఈ పాప తింటే ఇంకా నాకు షీఈస్ ఎంజాయింగ్ ద ఫుడ్. ఐ లైక్ ఇట్ బ్రో. ఇది వెజ్, యూ హ్యావ్ ఇట్, నో ఇష్యూస్. లోపల ప్లేస్ లేదు. ఎందుకు ఒక స్పూన్ పెట్టిందనే రోజుకిలో మొత్తం ఒక స్పూన్ పెడతా ఉన్నాడు. ఇంకా తింటే ఇంకా పాప నచ్చిందా నీకు? యూ లైక్ ఇట్ రైట్? సూపర్. ఐశ్వర్యకి డైట్ ఫుడ్ నచ్చిందంట. హోటల్ ఫుడ్ లైక్ బిర్యానీస్, గ్రేవీస్ తిన్నా వెజ్జీస్ ఇదన్నీ ఉంటాయి. బ్రౌన్ రైస్ అంట. నేను ఎప్పుడో రెగ్యులర్ గా మన ఎక్కడికి రెగ్యులర్ గా తినేది బ్రౌన్ రైస్. అవునా? ఎవ్రీడే కాదు ఇంట్లో తప్ప చీట్ అవుతుంది. నాకు ఐశ్వర్య సారీ ఇంకోటి కావాలి. ఇంటికి నాకు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చింది. అది కాదు, ఇప్పుడు దీని గురించి ఓకే 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 డన్. ఐ హావ్ వన్ సీరియస్ క్వశ్చన్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఓకే, సరదాగా అడిగినా పర్లేదు బ్రో. నేను సరదాగా అడిగితే నువ్వు సీరియస్ చెప్పు. ఓకే డన్. ఇది చాలా బాగుంది. బేసికల్గా మీది వైజాగ్ కదా బ్రో? ఫస్ట్ టైం బ్రో ఐ మీన్ మీరు డీకి ఆడిషన్స్కి వచ్చి సెలెక్ట్ అయ్యారు? అంతకుముందు డాన్సర్గా డైరెక్ట్ అటాక్ వచ్చారు, సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ టైం మీరు టీవీ మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ అంటే ఇప్పుడు మీరు అడిగేసరికి నేను చూసి ఒకేసారి అబ్బా అడగాను. అలాగే నా కొడుకు ఏంటి టీవీలో కనిపించింది కానీ అబ్బా నా కొడుకు కనబడుతున్నాని వాళ్ళు ఉంటుంది కదా, ఫీల్ ఉంటుంది కదా. అది చాలా హ్యాపీ మూమెంట్. అంటే నాకు తెలిసి వాళ్ళు మాకు జన్మనిచ్చారు. అంటే మేము ఏది చేసి ఏది చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేరు చెడగొట్టకుండా వాళ్ళ పొజిషన్లో పెడితే అదే ఫస్ట్ టైం. ఐ మీన్ మనం చిన్నప్పుడు చూసే టీవీలో మనం కనబడతాం అనేది చాలా స్పెషల్ మూమెంట్ కదా. ఆ యొక్క ఫీలింగ్ మీ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ. మీరు ఆ మూమెంట్లో మీరు పక్కనే ఉన్నారా? లేరా? తర్వాత మీ ఇద్దరు ఐ మీన్ మీరు మీ పేరెంట్స్తో కలిసి మీ పర్వాలేదు చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్? మేము అందరం చూసిన సాంగ్ ఏంటంటే దారి చూడు దుమ్ము చూడు అనుకుంటా. అదే అప్పుడు వాళ్ళ రియాక్షన్ అదే అంటున్నా బ్రో. అంటే ఇప్పుడు వాళ్ళకి అదే అంటున్నా బ్రో. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మీకన్నా పిల్లలు నార్మల్గా అయితే చిన్నప్పటి నుంచి ఆడి పాడిస్తున్నప్పుడు కూడా టీవీ షోస్ చూసుంటారు, డాన్సెస్ చూసుంటారు, అన్ని చూసుంటారు. ఇప్పుడు ఆ చేతిలో ఉన్న కొడుకు ఒకేసారి టీవీలోకి వెళ్ళి చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే అది ఇంకా అంటే వాళ్ళ ఫీలింగ్ మనం దూరెళ్ళి అడగలేము. కాదు మనం చూసాం కదా. అర్థం మీరు దీనికన్నా ముందు వేరే షోస్ చేశారా? అది కన్నడలో 2 రియాలిటీ షో చేసిన తర్వాత డీకి నేను గ్రూప్ డాన్సర్గా చేసి అసిస్టెంట్గా చేసి కంటెస్టెంట్ అయ్యాను. అసలు యాక్చువల్గా హౌ యూ ఐ మీన్ డాన్సర్ అవ్వాలని ఎలా అనిపించింది? తెలీదు. నేను ఎప్పుడు క్లాసెస్ రిహర్సల్స్ ఏం చేయలేదు, ప్రాక్టీస్ బాగా చేసేదాన్ని. సీరియస్గా ఐ స్వేర్ ఐమ్ టెల్లింగ్ యూ. ఇంకా మా దానిలో పడేది ఏముంది అది కొంచెం ఎక్కువ చేసేది డాన్స్ కింద మేబీ. పర్వాలేదు, వాళ్ళకి కూడా తెలుసు. సో అలా ఎలాగో సడన్గా శశి మాస్టర్ మా స్కూల్లోనే చదివింది, శేషాద్రిపురం. సో అలాగే నాకు తెలుసు కదా, సేమ్ లెక్చరర్స్ అని ఉండేవాళ్ళు. సో వీ స్టార్టెడ్ డాన్సింగ్. సో అలా స్టార్ట్ చేసింది. బట్ మా మమ్మీకి అయితే అస్సలు నచ్చట్లేదు అప్పుడు డాన్సింగ్ అంటే. షీ సపోర్ట్ చేయలేదు కానీ ఇన్సెక్యూరిటీ యా. సో ఏంటంటే తెలుసు కదా డాన్స్, ఎక్కడ అమ్మాయి అక్కడ వెళ్ళి డాన్స్ చేయాలి. బెంగళూరులో కూడా డాన్స్ అంటే నచ్చదు, ఎందుకంటే లేట్గా వస్తారు షూటింగ్ నుంచి, పక్క ఇంటి వాళ్ళు ఏం చేస్తారు. సో ఇదన్నీ ఉంటుంది. అండ్ సింగిల్ పేరెంట్, సో ఇంకా ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పటి వరకు అందరి దగ్గర మమ్మీ మాట్లాడతారు. నేను ఉండే ఏరియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మా మమ్మీ వాళ్ళ దగ్గర చెప్తారు, నా దగ్గర ఒక్క మాట చెప్పరు, వా నైస్ అని. సో వేరే వాళ్ళు వచ్చి చెప్పాక నాకు నచ్చుతుంది, హ్యాపీగా ఉంటుంది. మా మమ్మీ నా దగ్గర చూపారు. ఏరియా లాగా చేశాను నేను డీలో. నేను మమ్మీకి రిహర్సల్ వీడియో చూపిస్తే నేను ఓకే ఓకే అన్నారు. మా ఇంత చేస్తున్నాను నీకేం అనిపించట్లేదా పైనుంచి అని అలా ఫాల్ చేసేది ఉంది అంటే
నాకేం చెప్పలేదు, పర్ఫార్మెన్స్ అయ్యాక చెప్పారు. నేను ఆ రోజు నాకు భయం అని ఉంటే నువ్వు చేసేది కాదు కదా, నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో షీ ఇస్ సో సపోర్టివ్. సూపర్ అండి, సూపర్. మై మమ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అండ్ ఇలాగే మీరు ఐశ్వర్యని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఇంకా మంచి మంచి ప్రొడక్షన్ చేస్తూ ఉండాలి. నాతో పాటు ఎన్ని సాంగ్లు వచ్చినా చెయ్యి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అది మన సాంగ్స్ చూసేవా నవ్వులు అన్నట్టు చూసింది తెలుసా? మా ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు, మీ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉంది నా ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆల్ జబర్దస్త్ స్కిట్ చేశాను. స్కిట్ చేయగానే ఈరోజు గురువారం కానీ టెలికాస్ట్ అయిపోతుంది, ఈరోజు నైట్ బయలుదేరి నేను వెళ్ళిపోయా ఇంటికి. ఇక నైట్ వచ్చింది, సరే చూస్తున్నాను కూర్చున్నాం బ్రో. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ కానీ మనకు పెద్ద ఎవరు కదా, 1-2 ఇస్తారు ఏదో. నైట్ అప్పుడు 10:45 ఆ టైం అయింది. మా అమ్మ బేసిక్గా 10 నిద్రపోతారు, లేట్ నేను వస్తున్నా రా అని చెప్పి మా మదర్ని ఫాదర్ని ఇద్దరు చూడాలి. చూపిస్తే అట్లా వచ్చి నా క్యారెక్టర్ వచ్చేది వెళ్ళిపోయింది, కట్ అయిపోయింది ఎడిటింగ్ మొత్తం వేసి చివరి నాగబాబు వెళ్తుంటే ఎడిటింగ్ లేట్ నుంచున్నా. మా అమ్మ నా నిద్ర నీ అబ్బాయి చూపి అక్కడ నిద్ర లేకపోయామని చెప్పి లోపల పడుకున్నారా. మామూలు ఎక్స్పీరియన్స్ కానీ మళ్ళీ తెల్లారి లెగ్సి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసా. కేవలం అది వాళ్ళతో కలిసి చూద్దామని పోయాను, బిస్కెట్ అయ్యింది, ఏమీ లేదు అది. బట్ చూద్దాం మీ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగుంది. ఒక స్టెప్ బ్యాక్ అయితే ముందుకి ఫాస్ట్ గా వెళ్తాం కదా అంతే. ఇప్పుడు ఎంత వెళ్ళా ఎంత ఫాస్ట్గా ఇంకా నేను అంతే ఎంతకంటే తినలేను, హెల్తీ కంప్లీట్ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు అయితే మాకు చాలా మంచి ఫుడ్ గ్లోబల్లీ ఈట్ లోకల్లీ వాళ్ళు స్పాన్సర్ చేశారు, చాలా బాగుంది ఫుడ్ అయితే కూడా బాగుంది. గ్లోబల్లీ ఈట్ లోకల్లీ, వాటెవర్ గ్లోబల్లీ ఇస్ దేర్ లోకల్ గా తినండి. అమెరికన్, మెక్సికన్, ఫ్రెంచ్ మీరు అక్కడికి వెళ్ళి అక్కడ డిషెస్ మీరు టేస్ట్ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ డబ్బులు ఎన్ని ఖర్చు ఏం అసలు గచ్చిపోలి రండి, మన వాళ్ళు పెడతారు ఇక్కడ. బాబా నువ్వు ఇప్పుడు దాకా తిన్న అన్ని డిషెస్ లో నీకు ఏ డిష్ నచ్చింది? ఐ లైక్ దట్ ఫ్రెంచ్ టాకో. ఎట్లా వీళ్ళ ఇక్కడ స్పెషల్ డిష్ అన్నమాట, స్పెషల్ డిష్. ఐ లవ్ దట్ చీజ్ మాత్రం. డన్ బ్రో. మీ తిన ఫుడ్ లో ఏది నచ్చింది? కింద అప్పుడే అంటావా? ఫస్ట్ ఏదో తిన్నావు కదా బరీటో, రైస్ రోల్ ఏంటి లోపల రైస్ ఉంది కదా, రోల్ రైస్ రోల్ బరీటో నచ్చింది నాకు. అది అంటే కూడా బాగుంది కదా, ఫస్ట్ టైం ఎక్కడ రైస్ ది రోల్ చేయాలి, అదే మ్యాజిక్. నీ మ్యాజిక్ ఏంటి? నువ్వు ఊత పదమా లేకపోతే ఊత పదం ఎప్పుడు అంటాడా? రన్నింగ్ లో కావాలి కూడా ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు చెబుతావు. ఓకే నాకు అది హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యు మై చైల్డ్, అది నార్మల్. ఓకే డన్ అండి. అండ్ పిలవగానే నా యొక్క టేస్ట్ వచ్చి ఆసం ఫుడ్ టేస్ట్ చేసినందుకు ఐశ్వర్య అండ్ బాబీ ఫైనల్లీ వీళ్ళిద్దరిని కలిపి నేను ఒక వీడియో చేయగలిగాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ బ్రో హౌ ఇస్ ద ఇంటరాక్షన్ విత్ టేస్టీ తేజ? బ్రో ఏం చెప్పాలంటే మీరు అంటే ఏం లేదంట, నేను ఇంత స్పాంటేనియస్ గా మాట్లాడడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు ఇచ్చే అంటే మీరు మాట్లాడుతుంటే అన్న కూడా మాట్లాడుతుంటే నేను మాట్లాడాలి, ఆ ఎనర్జీ ఉంది చూసారా, అది మీరు నాకు ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఏమైనా వచ్చినా ఏ వీడియోలు చేయాలనుకున్నా ఏం చేసినా మీ ఎనర్జీ అవతల నేను నెతుక్కుంటాను, నెతుక్కొని ఆటోమేటిక్గా వాళ్ళ పని చేస్తాను. సరే మేడం, హౌ ఇస్ ద రియాక్షన్ టు డూ ఎ వీడియో అగైన్ విత్ టేస్టీ తేజ? అగైన్ విత్ టేస్టీ తేజ ఆ రోజు మీరు అంత నాకు తెలీదు, తీసేనా ఆ రోజు అంతా కంఫర్టబుల్ గా లేదు, తెలీదు, నేను నార్మల్ గానే మాట్లాడేది. ఇప్పుడు కంఫర్టబుల్ ఉంది ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అన్ని చేసేది వాళ్ళు కదా, బాబీ కూడా ఉన్నాడు ఇక్కడ, అదే మ్యాజిక్. సో ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. సో ఇట్ వాస్ రియల్లీ నైస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గ్లోబల్లీ ఈట్ లోకల్లీ సంబంధించిన డిస్క్రిప్షన్ లో ఏమి ఇస్తాను మీకు, హోటల్ అడ్రస్ అండ్ చెప్తున్నా స్విగ్గీ జొమాటో లింక్స్. హాట్ అడ్రస్ కాదు, హాటల్ అడ్రస్. హాట్ అడ్రస్ అంటే నీ అడ్రస్ దాంతోపాటు పాప అది ఏంటది సాంగ్ అండ్ పాప ఛానల్లో బ్రదర్ మనం ఛానల్ పెడుతున్నావా? అప్పుడే కదా పాప బాబు పెట్టినప్పుడు బాబు కూడా ఇస్తాను. దాని థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. టాటా.